ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkada by this May 8. Download and subscribe to ETV Win app. రాధా, నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళి తినవు గానీ ఇదే మన ఇద్దరం షేర్ చేసుకుందాం. నా అనుమానం నిజమే అన్నమాట. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, కానీ బయటపడటం లేదు. అయినా పూర్తిగా తెలుసుకునేంత వరకు అడగకూడదు. ఒకవేళ వాళ్ళు మంచి స్నేహితులే అయితే అడిగితే బాగుండదు. ఆంటీ, రండి ఆంటీ. నీకోసం దుప్పటి తీసుకొచ్చాను బాబు. మీరు మా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు మేం బయలుదేరిపోతున్నాం బాబు. అయ్యో పర్వాలేదా ఆంటీ, మీరు రాధతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటుంది. 2 రోజులు ఉండి వెళ్ళండి ఆంటీ. లేదు బాబు, నువ్వు ఇబ్బంది పడుతుంటే రాధ తట్టుకోలేదు. అందుకనే మేం వెళ్తాం బాబు. అదేంటి అమ్మ అలా అనింది? అత్తయ్య గారికి అర్థమవుతుంది రాధా, నీలో ఉన్న నా ప్రేమ గురించి. కానీ నీకే అర్థం కావడం లేదు. అది అర్థమైన రోజు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. సరే మనోహర్, నువ్వు పడుకో, నేను వెళ్తున్నాను. ఏంటి ముసల్దానా, నీ కోడలు నన్ను కొట్టగానే నీకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. ఆ కళ్ళల్లో మెరుపొచ్చింది. ఇది నీ కూతురు కాదు దేవకి అని అరిచి చెప్పి నన్ను బయటకు గెంటించాలన్నంత కసి నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నీ కోడలు నన్ను ఒక్క దెబ్బ కొట్టేసరికి నీలో ఇంత ఆనందం ఉత్సాహం వచ్చి ఎగిరి దూకాలన్నంత మూమెంట్ వచ్చింది కదా. ఏది ఒక్కసారి ఆ ఆనందాన్ని కసిని మళ్ళీ చూపించు, చూపించు. అయ్యయ్యో, ఏంటిది? నన్ను కొట్టిన ఆనందంలో నీ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయనుకుంటే ఇలా కన్నీళ్ళు వస్తున్నాయేంటి? ఓ, నొప్పి భరించలేక కన్నీళ్ళు వస్తున్నాయా? మరి నన్ను కొట్టినప్పుడు, నాకు నొప్పి పెట్టినప్పుడు నీ కళ్ళల్లో ఎందుకు ఆనందం కనిపించింది? అంతేలే, నీదైతేనేమో నొప్పి, నాదైతే నొప్పి కాదా? చూడు, ఇంకోసారి నన్నేదైనా అన్నప్పుడు నీ మొహంలో ఆనందం, నీ కళ్ళల్లో కాంతి కనిపించిందంటే అంతే, గొంతు నులిమి చంపేస్తాను. నో 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 నో, నిన్ను ఇంత ఈజీగా ఎలా చావనిస్తాను? నువ్వు బ్రతికుండాలి. నేను చేసే పనులు చూస్తూ రోజు రోజు కుమిలి కుమిలి చావాలి. నీ మనవరాలు బయట కష్టాలు కన్నీళ్లు అనుభవిస్తూ ఉండాలి. మోసం చేసి తన స్థానంలో వచ్చిన నేను ఇక్కడ రాజభోగాలు అనుభవించడం నువ్వు చూడాలి. నీ మనవరాల్ని ఎలా ఆడుకుంటానో చూస్తూ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను.
ఒసే రాక్షసి, చంపేస్తే నన్ను ఒకేసారి చంపే. నువ్వు చేస్తున్న దారుణాలు చూడటం కంటే నేను చచ్చిపోవడమే నయం. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు కదా, నిన్నెంతకింత అనుభవించేలా చేస్తాడు. అయినా ఎప్పుడో చేసిన బొబ్బట్ల రుచిని గుర్తు పెట్టుకుని మరి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది అంటే రాధ చేతి వంట మీ ఒంటికి అంత ఎక్కేసిందా? రాధ వ్యక్తిత్వం, మంచితనం అంటూ అంత క్లాసులు పీకుతున్నారు. ఆ రాధ మిమ్మల్ని అంతగా ఆకట్టుకుందా? అవునులే, రాధ ఈ ఇంటి బిడ్డ కాబట్టి, ఈ ఇంటి రక్తం, ఈ ఇంటి వారసురాలు కాబట్టి మిమ్మల్ని ఆకట్టుకుని ఉంటుంది. అయినా బంధాలు, బంధుత్వాలు అంటే అంతే కదా. అవునే, అది నా రక్తం, ఈ ఇంటి వారసురాలు. నీలాంటి గుంట నక్కలు ఎన్ని ఎత్తుగళ్ళు వేసినా, దేవకికి తన కన్న కూతురని తెలియకపోయినా రాధ మీద తన మనసులో ఎంతో కొంత ప్రేమ, ఆప్యాయత ఉంది. ఆ మాత్రం చాలు రాధ తిరిగి ఇంటికొచ్చి నిన్ను బయటికి గెంటేయడానికి. తన మంచితనం, తన వ్యక్తిత్వం మీ మనసుల్లో తిష్ట వేసి కూర్చున్న ఆ రాధని ఎలా బయటికి తీసుకొచ్చి అవమానించాలో నాకు బాగా తెలుసు. రేపు నేను వేసే ప్లాన్తో మీ అందరి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఈ ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా రాధ జపం చేస్తున్నారు కదా. అలాంటి రాధని చూడ్డానికే కాదు, ఆ పేరు తలుచుకోవడానికి కూడా అసహ్యించుకునేలా చేస్తాను. ఏంటి గాయత్రి, రాధని చూడటానికే కాదు పేరు పిలవటానికి కూడా అసహించుకునేలా చేస్తానని శపథాలు చేస్తున్నా? ఈ రోజు జరిగిన గొడవ, తిన్న చెంపదెబ్బలు సరిపోవా? మనకు అవసరమా చెప్పు? పిన్నే, అమ్మ నన్ను ఒక్క దెబ్బ కొట్టేసరికి నేను నీకు చులకనైపోయాను. అక్క కొట్టడం వల్ల చులకనయ్యానని అనుకోకు గాయత్రి. ఇక నువ్వు ఆ రాధ గురించి ఆలోచించడం మానే. తను ఎలాగో బయటకు వెళ్ళిపోయింది కదా, ఇంకెందుకు మనకు ఆ రాధ గొడవ చెప్పు? ఈ తెంగర్ది కూడా నాకు సలహాలు చెప్తూ నీతులు వల్లిస్తుంది. అవకాశం రాగానే అందరి సంగతి తేల్చాలి. అయినా దెబ్బతిన్నది నేనైతే నొప్పి వీళ్ళకెందుకుంటుంది? ఆ దెబ్బ ఈవిడి గారు కూడా తింటే అప్పుడు తెలిసేది నొప్పి. అయినా ఎవ్వరిని వదిలిపెట్టను, అందరి సంగతి తేలుస్తాను. ఇంతకింత బదులు తీర్చుకుంటాను. రోజు రాధమోహన్ చూస్తూ తన పక్కన పడుకునేవాడిని, కానీ ఈరోజు నాకు ఆ అదృష్టం కూడా లేదు. ఇక మీరే నాకు కబుర్లు చెప్పి జోలపాడ పడి నిద్రపుచ్చాలి. అమ్మా, నాన్నగారు ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారమ్మా. మరి ఇంతలోనే ఎటు వెళ్ళిపోయారు? ఏమో. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? ఎక్కడికి నాన్నా? ఇప్పుడే తిన్నాను కదమ్మా, అలా చల్లగాలికి 4 అడుగులు వేద్దామని వెళుతున్నాను. అమ్మా, పైన మనోహర్ ఉన్నాడు. ఇప్పుడు గాని నాన్న పైకి వెళ్ళాడంటే మనోహర్ని చూసేస్తాడు.